మన ట్రెడిషనల్ డిష్ అయిన పాలకూర పప్పు ఈజ్ నాట్ జస్ట్ టేస్టీ బట్ ఆల్సో వర్క్స్ లైక్ న్యాచురల్ మెడిసిన్ ఫర్ బ్లడ్ ప్రెషర్. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఒక న్యాచురల్ మెడిసిన్ లాగా యూజ్ అవుతుంది. అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? మన హార్ట్ చాలా ఫోర్స్ తోటి, ప్రెషర్ తోటి బ్లడ్ని బ్లడ్ వెజల్స్లోకి పుష్ చేస్తుంది. దానివల్ల మనకి బీపీ వస్తుందన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఎవరికి ఎక్కువ వస్తూ ఉంటుంది? మనకి జనరల్గా తెలిసిన విషయం సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ వస్తుందని. దీంతో పాటుగా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఒబీస్ వాళ్ళకి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల, జెనెటిక్స్ వల్ల అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ అండ్ స్మోకింగ్ వాళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనికి డాక్టర్స్ కామన్గా ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్ ఆమ్లోడిపెన్, కాల్షియం ఛానల్ బ్లాకర్ అండ్ టెల్మిసాటిన్, లొసాటిన్, ARB group and etenolol and metoprolol ఇది beta blocker. It reduces BP. And last one hydrochlorothiazide, దీన్ని డైరెటిక్ అంటారు. It removes excess salt and water in our body. మెడిసిన్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం న్యాచురల్గా దీన్ని తగ్గించుకోగలిగినప్పుడు మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సో దీంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రెసిపీస్ పాలకూర పప్పు. అదే నేను మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ అయిన పాలకూర పప్పుని ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో ఉన్న న్యాచురల్ కెమికల్స్ అండ్ న్యూట్రియంట్స్ బీపీని తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. పప్పుని ముందుగా బాగా కడిగేసిన పప్పుని వేసుకోండి. ఒక కప్పుకి 2 cups ఆఫ్ వాటర్ పోసుకోండి. 4 మీడియం సైజ్ టొమాటోస్, 2 ఆనియన్స్, పెద్దవైతే 2, చిన్నవైతే ఒక 4 ఆనియన్స్ తీసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. దాల్లో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది న్యాచురల్గా కొలెస్ట్రాల్, షుగర్ అండ్ బీపీని తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. టొమాటోస్లో ఉన్న లైకోపిన్ కెమికల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ అవుతుంది. ఇది ఆర్టరీస్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి యూజ్ అవుతుంది. దీంట్లో ఉన్న వైటమిన్ సి వల్ల మన హార్ట్ హెల్త్ బూస్ట్ అవుతుంది. కమింగ్ టు ఆనియన్స్లో ఎక్కువ క్వర్సిటిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. న్యాచురల్ బ్లడ్ థిక్నర్గా యూజ్ అవుతుంది అన్నమాట. మనకి క్లాట్స్ వచ్చే అవకాశం, స్ట్రోక్ వచ్చే అవకాశం అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. గ్రీన్ చిల్లీస్ మెటబాలిజం అండ్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను స్పినాచ్ యాడ్ చేస్తున్నాను. స్పినాచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ పొటాషియం. ఇది మన బాడీలో ఉన్న సోడియంని ఫ్లష్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఐరన్, ఫోలేట్ అండ్ వైటమిన్ ఏ అండ్ సి. దీంట్లో ఉన్న నైట్రేట్స్ ఆర్టరీస్ రిలాక్స్ అవడానికి కూడా యూజ్ అవుతాయి. సో ఒక బంచ్ ఆఫ్ స్పినాచ్ తీసుకున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కొంచెం కారం, మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకోండి. మీరు చింతపండు తర్వాత అయినా నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ ఇలా కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చింతపండే పడుతుంది, ఎందుకంటే స్పినాచ్ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండే పడుతుంది. దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు వండుకోవడానికి ఎలాగైతే కుక్కర్ యూజ్ చేస్తూ ఉంటామో మనం నార్మల్ ప్రెషర్ ఇచ్చామనుకోండి పప్పు బాగా నార్మల్గా ఉడుకుతుంది. అదే మనం ఎక్కువ ప్రెషర్ ఇచ్చామనుకోండి ఏమవుతుంది? కుక్కర్ బ్లాస్ట్ అవుతుంది, పప్పు లేదు, కుక్కర్ పోతుంది. అలాగే ఎప్పుడైతే హార్ట్ బ్లడ్ వెసల్స్కి దానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రెషర్ ఇస్తుందో అవి ఏమవుతాయి? బ్లాస్ట్ అవుతాయి ఆర్ పాడైపోతాయి. సో ఈలోపు మీకు బోర్ కొట్టకుండా నా ఫేవరెట్, నాకు ఎంతో ఇష్టమైన సాంగ్, ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలే పెనవేయు వయసుకు అందాలే రాసోహమనద మందారం
ఉడికేలోపుగా మనం పోపు పెట్టేసుకుందాం. దీనికి కావాల్సినవి జీరా, ఆవాలు, మినపప్పు అండ్ శనగపప్పు. నెక్స్ట్ పోపులోకి కావాల్సినవి ఏంటంటే గార్లిక్, కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీస్ అండ్ కొరియాండర్. కొత్తిమీర అంటే నాకు చాలా ఇష్టం, సో నేను ఎక్కువ వాడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ప్యాన్ మీద 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. నేనైతే సెసమీ ఆయిల్ వాడాను. దీనివల్ల బీపీ కంట్రోల్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. గార్లిక్ కొంచెం ఎక్కువ వాడండి. గార్లిక్ కొంచెం ఎక్కువ వాడడం వల్ల మనకి బయట రెస్టారెంట్ టేస్ట్ పప్పు వస్తుందన్నమాట. సో ఇది న్యాచురల్ వాసోడైలేటర్. దీనివల్ల బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయన్నమాట. మనం బ్రౌన్గా వేయించుకోవాలి. బ్రౌన్గా అయ్యాక సో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం చిట్పట అన్నప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అని కరివేపాకు. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. సో పప్పు అయితే మనకి బాగా ఉడికిపోయింది. సో మనకి తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బేసుకున్నాం. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. అండ్ మనం పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకున్నాం. సో పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్.